లార్డ్. ఈరోజు మార్చి 22వ తారీఖు ఆదివారం 2026 సంవత్సరం. ఏంటి నాకు ఈ కర్మ? నాకంటే పెద్ద వయసుడు బాగానే ఉన్నాడు, నాకు ఎప్పుడు రోగాలు లేకపోతే యాక్సిడెంట్లు ఇవి జరుగుతుంది అనుకోవచ్చు. దేవుని కారణం దేవునికి ఉంటుంది. నువ్వు ఎప్పుడు దేవునితో ఉండు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో వీడు గుడ్డివాడై పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీడు అమ్మబాబు చేసిన పాపమా అనేది అది చదవండి. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం కూడా చదువుకోండి. అందులో లాజరు చనిపోయాడని తెలిసి కూడా యేసు ప్రభు మొత్తానికి 4 రోజులు చనిపోయిన 4వ రోజు బ్రతికించాడు. అది 11వ అధ్యాయం కూడా మీరు చదవండి. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. నువ్వు యేసుతో ఉండు, సాతాను నీకు దూరంగా పోతాడు. సాతానే రోగాలు పుట్టించేది, సాతానే కష్టాలు పుట్టించేది. నీకు జరిగింది నేను ఒళ్ళు కొవ్వెక్కి కాదు, కానీ నీ మేలు కోరి చెప్పమని దేవుడు నాతో చెప్పాడు. కావాలంటే ఇది కీర్తన 25వ అధ్యాయం 14వ వచనం చదువుకో. నేను ముగిస్తున్నా. నేను ఒళ్ళు కొవ్వెక్కి కాదు, మీరు బాగుపడాలి. దేవుని మాటలు చెప్పడానికి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునితో ఉండండి. అయ్యో నాకు ఇలా జరిగింది, ఏం పాపం చేశాను అనుకోవద్దు. యోహాను సువార్త 9:1 చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు చనిపోయిన సంఘటన వరకు చదువుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.